బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాపై రేవంత్ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో ఏకంగా 25 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ నెల ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గమైనటువంటి మదిరలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. సో ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులని పూర్తిగా కూడా బటన్ నొక్కి విడుదల చేయబోతున్నాడు. కానీ ఈసారి రైతు భరోసా డబ్బులు పూర్తిగా కూడా అందరికీ రావడం లేదు. చాలా మందికి రైతు భరోసా డబ్బులు పడవు అనేటటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతా ఉంది. చాలా మంది రైతన్నలకు కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఏకంగా 25 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా డబ్బులు ఇవ్వకుండా పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మరి ఎవరి భూమికి రైతు భరోసా డబ్బులు పడట్లేదు, ఎవరి భూమికి రైతు భరోసా డబ్బులు పడతా ఉన్నాయి? ప్రభుత్వం మొత్తం కూడా వానాకాలం పెట్టుబడి నిధులని విడుదల చేస్తుంది. యాసంగి సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రైతులకు ఒక శుభవార్తగా, ఒక కానుకగా మొత్తం కూడా రైతు భరోసా డబ్బులని విడుదల చేస్తుంది అని చెప్పేసి రైతులంతా కూడా సంతోషపడ్డటువంటి సందర్భంలోనే ఈ 25 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు? సో అసలు ఏంటి అనేది పూర్తిగా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణలోని అన్నదాతలందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక భారీ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఆర్థిక భారం ఎంత ఎక్కువైనా సరే ఈసారి పక్కా ప్రణాళికతో నిధులు విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగబోయేటటువంటి ఒక భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో మొత్తం ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి, అలాగే గత యాసంగిలో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి ఎలాంటి కీలక మార్పులు చేస్తుంది, అసలు ఈ పథకంలో అవినీతిని అరికట్టడానికి స్విట్జర్లాండ్ టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, ఏకంగా 25 లక్షల ఎకరాలను లిస్టు నుండి ఎందుకు తొలగిస్తున్నారు? సో ఇవన్నీ కూడా ఒకసారి ప్రధానంగా మనం చూసుకుంటే, అసలు ఈ విడత రైతు భరోసా పంపిణీ లెక్కల్లోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈసారి ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా రైతు భరోసా డబ్బులని నగదు జమ చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. దీనికోసం ప్రభుత్వం ఏకంగా 9,000 కోట్లను కేటాయించింది. ఖరీఫ్ సీజన్ ను పూర్తిగా కూడా మొదలవడంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడకూడదనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ నిధులను ఈ నెల 30న నేరుగా బటన్ నొక్కి రైతుల బ్యాంకు అకౌంట్లలో వేయనున్నారు. అయితే గత ప్రభుత్వాల కాలంలో లాగా ప్రజల సొమ్ము వృధా కాకుండా కేవలం నిజమైనటువంటి రైతులకు, సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అందాలనేటటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశం. అయితే మనందరికీ కూడా తెలిసిందే, గత యాసంగి సీజన్ లో ప్రభుత్వం కేవలం 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించింది. దీనివల్ల రాష్ట్రంలోని మిగతా రైతులు పూర్తిగా కూడా వ్యతిరేకతగా ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఎందుకంటే మిగతా వాళ్లకు ఏదైతే 2 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడంతో మరి మిగతా ఎకరాలకు ఇవ్వకపోవడం పైన చాలా మంది కూడా ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా అర్హులైన అందరికీ ఒకేసారి నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ప్రభుత్వానికి ఎక్కడైనా నిధుల కొరత గనుక ఎదురైతే దానికి కూడా వ్యవసాయ శాఖ ఒక ప్రత్యామ్నాయ ప్లాన్ సిద్ధం చేసుకుంది. నిధుల కొరత ఉంటే మొదట 1 ఎకరం చొప్పున ప్రారంభించి కేవలం 9 రోజుల్లోనే పూర్తి స్థాయిలో పంపిణీ అంతా కంప్లీట్ చేసేలా ఒక పక్కా ప్లాన్ టైం లైన్ పెట్టుకున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు సాయం అందడం ఆలస్యం కాకూడదనేది అధికారుల ఆలోచన. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాయింట్ చాలా ముఖ్యమైనది. గత ప్రభుత్వాల హయాంలో సాగుకు పనికిరాని భూములకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా పొరపాటున రైతు బంధు డబ్బులు వెళ్ళాయనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందులో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతుంది.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 1.50 కోట్ల ఎకరాల భూమిని పరిశీలిస్తే అందులో సాగుకు పనికిరాని పడావు భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, రోడ్లు, కాలువలు, కుంటలు మరియు బీడు భూములు చాలా ఉన్నాయి. ఈసారి అలాంటి వాటిని పూర్తిగా ఫిల్టర్ చేశారు. అందువల్ల దాదాపు 20 నుంచి 25 లక్షల ఎకరాలను ఈ రైతు భరోసా జాబితా నుంచి ఇప్పటికే తొలగించనున్నారు. దీనివల్ల వందల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా కాపాడినట్లు అవుతుంది. ధనవంతులైన పెద్ద రైతులకు కాకుండా కేవలం పేద మధ్యతరగతి రైతులకే ఎక్కువ లబ్ధి చేకూరాలనేది ఈ వానాకాలం సీజన్ నుంచి ప్రజాప్రభుత్వంలో ఆలోచిస్తున్నటువంటి ఒక మరో కీలకమైనటువంటి అంశం. ఇందులో భాగంగా లబ్ధి పరిమితిని కేవలం 7.20 గుంటల వరకు భూమి ఉన్న వారికే భరోసా సాయం పరిమితం చేయాలా అనే కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న సంపన్న రైతులను ఈ జాబితా నుంచి మినహాయించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. పత్తి పంటలను రైతులు ఎక్కువగా రబీ సీజన్ లో సాగు చేయనందున ఈ రైతు భరోసాను కేవలం ఒకే ప్రధాన ఖరీఫ్ వానాకాలం సీజన్ కే పరిమితం చేయాలా అనే కోణంలోనూ ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఎకరానికి 15,000 ఇస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తిరుగుండదని, అలాగే కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కొందరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రతిపాదనలు కూడా పెట్టారు. ఇకపై రైతు భరోసా పథకంలో ఎలాంటి అవినీతికి గాని అక్రమాలకు గాని తావు లేకుండా ప్రభుత్వం ఒక హైటెక్ టెక్నాలజీని వాడుతుంది. దీనికోసం వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన స్వారుమ్యాప్ అనే అంతర్జాతీయ సంస్థతో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ద్వారా శాటిలైట్ చిత్రాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ సర్వే నిర్వహించారు. ఈ శాటిలైట్ సర్వే ద్వారా రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ సర్వే నంబర్లో రైతు ఏ పంట వేశాడు, అసలు పంట వేశాడా లేడా అనే విషయాలను ఏకంగా 95% ఖచ్చితంగా రికార్డ్ చేశారు. దీనికోసం పైలట్ ప్రాజెక్టు కింద మొదట కొన్ని జిల్లాల్లో 9 గ్రామాలను ఎంపిక చేసి ఏఈఓలతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించారు. ఆశ్చర్యకరంగా శాటిలైట్ పంపిన వివరాలు అధికారులు నేరుగా భూమి మీదకు వెళ్లి సేకరించిన వివరాలు 2 వచ్చాయి. దీనివల్ల కేవలం పంట సాగు చేసిన నిజమైన రైతులకే ప్రభుత్వ పథకాలు అందుతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే నేరుగా పంట నష్టపరిహారం అందించడానికి విత్తనాలు, ఎరువులు ముందే సిద్ధం చేసుకోవడానికి కూడా ఈ డేటా ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం పైన నిజంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పంట పొలాల లోపల నాట్లు వేస్తూ కలుస్తూ అదేవిధంగా పంట వరాల దగ్గర కూర్చొని చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా ఈసారైనా ఒకేసారి డబ్బులను విడుదల చేస్తారా, ఇప్పుడు కూడా విడతల వారీగానే వేస్తారా అనేటటువంటి ప్రశ్నలు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వానికి వస్తా ఉన్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వం చెప్తుంది ఈసారి ఒకేసారి రైతు భరోసా డబ్బులని మీకు వేస్తారు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కూడా కేవలం 9 రోజుల్లోనే మీకు రైతు భరోసా నిధులని మీ ఖాతా లోపల జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దాంతో పాటుగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు, అదేవిధంగా పాడు భూములు, బీడు పడ్డటువంటి భూములు, కాలువలు, గుంటలు, చెట్లు, పుట్టలు, గుట్టలు, ఈ రకంగా ఏదైతే పనికి రానటువంటి భూమి, సాగుకు రానటువంటి భూమి, పంట పండనటువంటి భూమి ఏదైతే ఉంటుందో అటువంటి 25 లక్షల ఎకరాలని పక్కన పెట్టేసింది. ఆ 25 లక్షల ఎకరాలకు రైతు భరోసా డబ్బులని మేము ఇవ్వము అని చెప్పేసి రేవంత్ సర్కార్ క్లియర్ కట్ గా చెప్తుంది. కేవలం నిజమైనటువంటి రైతులకు, కష్టపడేటటువంటి రైతులకు, నాగలి పెట్టి చెమట చుక్క కార్చి కాయ కష్టం చేసినటువంటి నిరుపేద మధ్యతరగతి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులని మా ప్రభుత్వం ఇస్తుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఈసారి ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకముందు ప్రతిపక్షంలో అప్పట్లో మేనిఫెస్టోలో పెట్టింది, అధికారంలోకి రాగానే రైతులందరికీ కూడా 15,000 రూపాయలని రైతు భరోసా కింద ఇస్తాము అని చెప్పేసి అప్పట్లో చెప్పింది. సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. అప్పట్లో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏటాకి 2 విడతల్లో 7,500 రూపాయలని ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు అప్పట్లో కేసీఆర్ ఇచ్చినటువంటి 6,000నే ప్రభుత్వం ఇస్తుంది. సో దీంతో కొంత వ్యతిరేకత అయితే వచ్చింది.
ఏదైతే అప్పట్లో కేసీఆర్ 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఒక 2,000 మాత్రమే పెంచింది. ఆ 2,000 పెంచి 6,000 రూపాయలు, ఎకరాకి 6,000 చొప్పున ఇస్తుంది. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏమైంది? అప్పట్లో చెప్పినటువంటి మాటలన్నీ కూడా గాలి మాటలేనా? సో ఇటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఇక 15,000 రూపాయల రైతు భరోసా ఇచ్చేందుకు ఏటా మీ అందరికీ కూడా అప్పట్లో ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతు భరోసా డబ్బులని మీకు ఇవ్వడానికి కూడా ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా కౌలు రైతులని కూడా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పక్కా ప్రణాళికని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి మొత్తానికైతే ఈసారి విడతలు ఇందులో ఉండవు. ఈ నెల 30వ తారీఖు ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గమైనటువంటి మదిరలో ఒక భారీ బహిరంగ సభ పెడతా ఉన్నారు. అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారు. ఆయన బటన్ నొక్కి రైతు భరోసా నిధులని విడుదల చేయబోతున్నారు. సో ఆయన విడుదల చేయగానే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు టింగ్ టింగ్ మని మీ అందరి అకౌంట్ల లోపల, మీ అందరి ఖాతాల లోపల రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయి. కాకపోతే ఏవైతే పంట పెట్టనటువంటి భూములు, నేను ఇందాక చెప్పాను కదా, చెట్లు, గుట్టలు, పుట్టలు, ఈ రకంగా పనికి రానటువంటి భూమి, పంటకు పనికి రానటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఆ భూములకు మాత్రం మేము రైతు భరోసా ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు. లేదు లేదు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే బాగుంది, నిజమైనటువంటి అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? రైతు బంధు ఎలా ఉంది? రైతు భరోసా ఎలా ఉంది? రైతు బంధుని కాస్త రైతు భరోసాగా పేరు మార్చిన తర్వాత మీకు జరిగినటువంటి లబ్ధి ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదే విధంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. మరి మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.